అర్హతతో 45,000 వరకు జీతం, ఒకే ఒక్క ఎగ్జామ్, ఇంటర్వ్యూ అవసరం లేదు. ఫ్రెషర్స్కి అవకాశమున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో పర్మనెంట్ ఉద్యోగాలున్నాయి, అలాగే కాంట్రాక్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఎవరు అప్లై చెయ్యొచ్చు, ఎలా అప్లై చెయ్యాలి, 23 జనవరిలోపు ఎలా అప్లై చెయ్యాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వ స్కూల్స్లో వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడమైతే జరిగింది. అయితే నోటిఫికేషన్ ద్వారా కొన్ని పర్మనెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు, మరికొన్ని ఉద్యోగాల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అయితే మీకు ముందుగా పర్మనెంట్ ఉద్యోగాల గురించి చెప్పిన తర్వాత మిగతా పోస్టుల గురించైతే చెప్తాను. అయితే నోటిఫికేషన్కి ఎవరు అప్లై చెయ్యొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ కూడా అక్కడ ఇచ్చారు చూడండి. నోటిఫికేషన్లో 23 జనవరి వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. మనకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు. కాబట్టి మీరు వీడియోని ఎండింగ్ వరకు చూస్తే ఎలా అప్లై చెయ్యాలో కూడా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు వీడియోని కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ జాబ్స్కి సంబంధించి మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో ఫస్ట్ మీకు ఒక రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ అనేది పాస్ అయిన తర్వాత పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్, అంటే పోస్ట్ని బట్టి మీకు స్కిల్ టెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఫర్దర్గా మీకు పోస్ట్ని బట్టి ఇంటర్వ్యూ ఉంటుంది లేక ఉండకపోవచ్చు. అంటే మనకి క్లర్క్ ఉద్యోగాలకి సంబంధించి మాత్రం ఒకే ఒక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేం ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు, వాటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎంత, ఏజ్ లిమిట్ ఎంతుండాలి, ఎంత శాలరీ పే చేస్తారు, అన్నీ కూడా ఇక్కడ మీకు క్లియర్గా నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడమైతే జరిగిందనమాట. ఇందులో మనకి టీచింగ్ పోస్టులున్నాయి, అలాగే నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. అండ్ మనకింకా క్లర్క్ లెవెల్ జాబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి క్లర్క్ జాబ్కి సంబంధించి చూడండి, రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ ఏంటంటే జస్ట్ మీరు 10th క్లాస్ అనేది చదివి ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేనే 19,000 నుంచి 63,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటుగా మీకు డిఏ ఇంకా ఇతర అలవెన్స్లన్నీ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 45,000 వరకు కూడా శాలరీ అనేది తీసుకోవచ్చన్నమాట. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేశాను కదా, ఇది మనకి క్లర్క్ జాబ్ కాబట్టి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. మెయిన్గా మనకి ఎంఎస్ వర్డ్ లేదంటే ఆన్లైన్ టైపింగ్ టూల్లో మీకు ఈ చిన్న స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. అండ్ మీకు షార్ట్ హ్యాండ్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసైతే చెప్తున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 31 డిసెంబర్ 2025 వరకు మినిమం 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇదే నోటిఫికేషన్ లొకేషన్లో మనకి పీజీటీ ఉద్యోగాలున్నాయి. సో పీజీటీ అంటే ఏం లేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ అనమాట. సో పీజీటీకి సంబంధించి బయాలజీ విభాగంలో వేకెన్సీ ఉంది. ఇంకా వేరే విభాగాలు కూడా ఉన్నాయి. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ చేసిన వాళ్ళు, లేదంటే మాస్టర్స్ డిగ్రీ చేసి బీఎడ్ చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చనమాట. 70,000కి పైగా శాలరీ ఉంటుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి పీజీటీ మ్యాథ్స్కి సంబంధించి కూడా వేకెన్సీ ఉంది. అలాగే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా వేకెన్సీ అనేది అవైలబుల్లో ఉంది. అలాగే మనకి లైబ్రేరియన్, సో చాలామంది లైబ్రేరియన్ జాబ్స్ గురించి కూడా చూస్తుంటారు కదా. సో లైబ్రేరియన్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. లైబ్రేరియన్ ఉద్యోగాలకి సంబంధించి 55,000 వరకు పైగా శాలరీ ఉంటుంది. జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు కాబట్టి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి లైబ్రరీ సైన్స్లో డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, మీకు ఇంగ్లీష్ మీడియం చేసిన సంబంధించి టీచింగ్ చేసేటువంటి ప్రొఫిషియన్సీ ఉండాలి, 21 నుంచి 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు.
అలాగే మనకి టీజీటీకి సంబంధించి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. టీజీటీకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు డిగ్రీ పాస్ అయ్యుండి బీఎడ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చనమాట. లేదంటే మీరు 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. టీజీటీ పోస్టులకి సంబంధించి 70,000కి పైగా శాలరీ ఉంటుంది. సోషల్ సైన్స్కి సంబంధించి వేకెన్సీ ఉంది. అలాగే జనరల్ సైన్స్కి సంబంధించి కూడా వేకెన్సీ అనేది అవైలబుల్లో ఉంది. అండ్ ఇంకా మనకిక్కడ అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి జాబ్ ఉంది. దీనికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. డ్రైవర్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. డ్రైవర్ ఉద్యోగాలకొచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10వ తరగతి అనేది పాస్ అయి ఉండి హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ ఉండి ఆ డ్రైవింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు డ్రైవర్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. 50 ఇయర్స్ వరకు కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే మనకి ఇదే నోటిఫికేషన్లో వార్డ్ బాయ్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ 10వ తరగతి అనేది పాస్ అయి ఉండి ఇంగ్లీష్కి సంబంధించి బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 30,000 వరకు శాలరీ ఇస్తారు. 18 నుంచి 50 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో మనకి జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీలలో వేకెన్సీస్ అనేవి కేటాయించారన్నమాట. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపీస్, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ పేమెంట్ వచ్చేసి ఏ విధంగా ఫీ పే చేయాలంటే ఇక్కడ వాళ్ళు అకౌంట్ నంబర్ ఇచ్చారు. దానికి సంబంధించి అకౌంట్ హోల్డర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో డైరెక్ట్గా మీరు ఫీ పేమెంట్ చేసేసి దానికి సంబంధించిన ఫీ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్కి అయితే అటాచ్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మన వెబ్సైట్లో ఇచ్చాను. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీ డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసేసి వాళ్ళిక్కడ ఇచ్చినటువంటి పోస్టల్ అడ్రస్ ఉంది కదా, దీనికి మీరు ఆర్డినరీ పోస్ట్ త్రూగా గానీ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ త్రూగా గానీ స్పీడ్ పోస్ట్ త్రూగా గానీ మీరు అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. సో ఎటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే పంపించొద్దు. ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. సో ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి కేవలం ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి సెలక్షన్ చేస్తారన్నమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి అందరికీ కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. 23 జనవరి వరకు కూడా టైం ఉంది. ఆ డేట్లోపు మనము ఈ జాబ్స్కైతే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కూల్స్ కింద వచ్చిన ఈ నోటిఫికేషన్లో 10వ తరగతి అర్హతతో క్లర్క్ ఉద్యోగాలు, అలాగే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశముంది. ఒకే ఒక్క ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ చేసే జాబ్స్ ఇవి. 23 జనవరి లాస్ట్ డేట్ కాబట్టి ఆలస్యం చేయకుండా ఈరోజే అప్లికేషన్ పెట్టేయండి. అప్లికేషన్ ఫామ్ లింక్, అఫీషియల్ నోటిఫికేషన్ పీడీఎఫ్ అన్ని డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలాంటి ఫేక్ లింక్స్ని నమ్మకండి. అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాతే అప్లై చేయండి. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఈ జాబ్స్ ఉపయోగపడితే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు.